శివశంకర్ గారు చెప్పండి, జాగ్రత్తగా ఉంటారా? తాట తీస్తామంటున్నాడు ఆయన. నమస్తే సార్, మీకు నమస్తే. అదేవిధంగా సాక్షుల పెద్దల పురుషోత్తం అన్నకు వీక్షకులకి. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కానీ, మొన్న పల్నాడు సంబంధించినటువంటి అక్కడ ప్రెస్ కు అడ్రస్ చేసినటువంటి విషయాలను కానీ, నేను చంద్రబాబు నాయుడు గారు పయ్యావుల కేసు ఇంకా మంత్రులందరూ కూడా ఓ అనేసి కొంతమంది ప్రెస్ మీట్ల ద్వారా ట్విట్టర్ ద్వారా స్పందించినారు. కానీ ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకి ఒక్క 3 ప్రశ్నలకైనా కూడాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, లేకపోతే ఆ హామీల గురించి అమలు విధానం పైన కావచ్చు, లేకపోతే శాంతి భద్రత పైన కావచ్చు, ఎక్కడా కూడాను సమాధానం చెప్పకుండా కేవలం ఒక సినిమా డైలాగును పెట్టుకొని ఆ డైలాగును మొత్తం చిత్రీకరించేసి రాష్ట్రమంతా డైలాగునే సోషల్ మీడియా ద్వారా, ఎల్లో పచ్చ మీడియా ద్వారా దాన్ని సర్క్యులేట్ చేస్తూ ఈ రోజు పత్రికల్లో కూడా పతాక స్థాయికి ఆ డైలాగే చెప్పారు తప్ప నిజంగా అప్పుల పరిస్థితి కానీ, సంపద సృష్టి మీద కానీ, ఉద్యోగాల కల్పన మీద కానీ, అభివృద్ధి మీద కానీ ఆయన అడిగినటువంటి స్టాటిస్టిక్స్ గణాంకాల లెక్కలను ప్రజెంటేషన్ ప్రకారం ఇచ్చినటువంటి ఆ లెక్కలకు సంబంధించినటువంటిది ఏ ఒక్కరైనా ప్రభుత్వం నుంచి స్పందిస్తారేమో అని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూశారు. అలా కాకపోను రివర్స్ ఎదురుదాడిలో ఏదో ఈయన ఇప్పుడు వీళ్ళే ఒక మహాత్మా గాంధీ లాగా మొత్తం అంతా శాంతిని ప్రోత్సహించే వాళ్ళలాగా ఇలా మాటలు ప్రెస్ మీట్లు చూసేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అల్లకలోలం చేస్తున్నారనేటువంటిది ఒక భ్రమలు కల్పించేసేసి ఆ సూపర్ 6 అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోకుండా దాక్కొని ఆ పక్కదారి పట్టడం చూస్తున్నాం. మీరు ఇందాక వీడియో చూపించారు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. దాని మీద మళ్ళీ వెళదాం, దాని మీద సపరేట్ గా వెళదాం. నా ప్రశ్న ఏమంటే, బాండ్లను చూపి బాబుని నిలదీయండి జగన్ గారు, బాండ్లు అట్లా నిలదీస్తే అడిగితే వైసీపీ అడిగితే తాట తీస్తా ఉంటున్న చంద్రబాబు గారు. ఈ రెండింటిని ఇప్పుడు మొన్న ఏమన్నారు, మొన్న సూపర్ 6 హామీలు, సూపర్ 7 అన్ని కూడా మొత్తం హామీలన్నీ అమలైపోయినాయి, అమలు చేసేసాము, తండ్రి కొడుకులు ఇద్దరు అమలు చేశాము, ఇప్పుడు ఎవరైనా ఆ మాట అడిగితే గనక వాళ్ళకి నాలుక అని కత్తరిస్తారని ఏదో చెప్పబోయి నాలుక మందమే అంటూ, అంటే వాళ్ళను పరిగణలోకి తీసుకోకూడదు, అన్ని అమలు చేశామనేసి మొత్తం చెప్పారు. నిన్న మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా ఎన్నికల ముందు ఏదైతే వాళ్ళు చేసినట్టు ఆ వాగ్దానాలు అయితేనేమి, క్యూఆర్ కోడ్ ద్వారా ఒక యాప్ ద్వారా వాళ్ళ డేటా తీసుకొని ఇంటింటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఎస్ఎంఎస్ల ద్వారా కన్ఫర్మ్ చేస్తూ పేపర్లో బాండ్లు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టినట్టు బాండ్లు ఇంటింటికి ఇచ్చేసేసి ఆ కుటుంబానికి కనిష్టంగా ఎంత వస్తుంది, గరిష్టంగా ఎంత వస్తుంది అనేసి 3 లక్షలు, 3,60,000 మీ కుటుంబానికి వస్తుంది. ఇదిగోండి ప్రతి సంవత్సరం ఇమ్మీడియట్ గా 2024 అధికారంలోకి వచ్చిన వెంబడే అనేటువంటి ఇచ్చారు. అంటే ఈ రోజు సంవత్సరం వరకు వాళ్ళు ఏ కుటుంబానికి ప్రామిస్ చేశారో అదంతా ఎగ్గొట్టారు. అంటే ఒక కుటుంబానికి సరాసరిగా 3,60,000, 2,50,000 కుటుంబానికి అంతా ఎగ్గొట్టుగాను ఇప్పుడు కూడాను అన్ని అమలు చేశామంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. మీ ఇంటి దగ్గరికి ఏదో 21 నుంచి 22 నుంచి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిస్తా అనేసి చెప్తున్నారు కదా, ఇంటికి వస్తారా బాండ్లన్నీ కూడాను భద్రంగా పెట్టుకున్నారు సార్. మొబైల్లో ఎస్ఎంఎస్లు ఉంటాయి, ఇంట్లో బాండ్ పేపర్లు ఉంటాయి, షూరిటీ బాండ్లు ఉంటాయి. వచ్చిన వాళ్ళని ఏమయ్యా ఇంతమంది మీరే ఇచ్చారు కదా, దీనికి ఏమైంది అని అడగండి అంటే ఇమ్మీడియట్ గా ప్రజల్లో తిరుగుబాటు వస్తుందేమో, ఎక్కడ అడుగుతారో అనేటువంటి ఉద్దేశంతో ప్రజలను బెదిరించలేక వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా అడిగితే కనుక తాట తీస్తా, తోలు తీస్తా, మీకేం సంబంధం అనేటువంటి అన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా మీరు గుర్తించకపోవచ్చు, రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుర్తించింది కాబట్టి 40% ఓట్లు ఇచ్చారు. అలా గుర్తించింది కాబట్టి ఈ రోజు ఏ సమస్య మీద వెళ్ళినా, రైతు సమస్యల మీద వెళ్ళినా, లేకపోతే ఏదైనా ఓదార్పుకి వెళ్ళినా కూడాను మీ మాటల్లోనే 40,000 నుంచి 60,000 మందికి మీరు ఎన్ని ఆంక్షలు విధించినా జగన్మోహన్ రెడ్డి గారిని కలగడానికి, వాళ్ళ బాధ చెప్పుకోవడానికి మేమున్నాము, మీతో అడగండి, ప్రశ్నించండి అనేటానికి మద్దతుగా సంఘీభావంగా మీరు ఆంక్షలు విధించిన వస్తున్నారు. అంటే మాకు ఒక హక్కుగా, మాకు ఒక బాధ్యతగా మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయించి మీ చేత మెడలు వంచి అమలు చేసే బాధ్యత మా మీద ఉందని ప్రజలు గుర్తు చేస్తూ మమ్మల్ని ఉన్నారు. మాకు హక్కు ఉంది, అడిగే హక్కు, ఖచ్చితంగా నిలదీస్తాము. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సూపర్ 6, సూపర్ 7 హామీలే కాకుండా 143 హామీల్ని ఫ్యాన్సీ నెంబర్ కూడా ఇచ్చారు 143 అని. ఆ 143 హామీలను కూడాను తూచా తప్పకుండా 1 ఇయర్ ప్రజలకు బాకీ ఉన్నారు, ఆ బాకీ కట్టి ఇప్పుడు అమలు చేయండి అనేటువంటిది ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు, కార్యకర్త, ప్రజలు కూడాను ఫ్లెక్సీలు పెట్టుకుంటారా, నోటితో అడుగుతారా, సోషల్ మీడియా అడుగుతారా, లేకపోతే ఎస్ఎంఎస్ల ద్వారానా, లేదా టీ బంకుల్లో అయినా కానీ ఒక చర్చ మాత్రం స్టార్ట్ అయిందనే ఉద్దేశంతో ఈ రోజు ఒక బెదిరింపు ధోరణికి వెళ్తున్నారు తప్ప దానికి సమాధానం. ప్రజలు భయపడరా? ప్రజలు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ భయపడరా ఈ తాట చేస్తామని బెదిరిస్తే? నిన్న చూశారు సార్,
పల్నాడుకి ఎంత చేశారు సార్? 100 మంది 3 వెహికల్స్ అని అన్నారు. ఎక్కడా కూడా మేము జన సమీకరణ చేయలేదు, ఎక్కడా కూడా పిలుపుని రండి అని లేదు, ఎక్కడా మొబిలైజేషన్ లేదు, ఏమీ లేదు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, 25 టోల్ గేట్లు పెట్టినా, ఎంత అరికట్టాలని చూసుకున్నా కూడాను ఆ ప్రజలు, ఆ కార్యకర్తలు ఎలా వచ్చారు? దాదాపు 60,000 మంది సత్తెనపల్లి వచ్చారు, దాదాపు 55,000 మంది పొదిలికి వచ్చారు. ఒక రైతులకి పొగోకి సంబంధించినట్టు వెళ్తే ఎక్కడ ఆంక్షలు ఉంటాయి సార్? పోయింది సార్. ప్రజలకి మీరు అణిచివేశాలనేటువంటి, ఎంత అణిచివేస్తే ఉద్యమం అంత ఉవ్వెత్తు వెలుగుతుంది. చరిత్ర నుంచి చూస్తున్నాము, తెలంగాణ ఉద్యమం చూసాము, ఇప్పుడు చూసాము. జగన్మోహన్ రెడ్డి గారిని నిర్మూలించాలనేటువంటిది ఎంత మీరు ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసినా, మీరు భయపెట్టాలనుకున్నా కూడాను ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఇల్లేం సార్? ఆ తిరుగుబాటు అనేది మొదలైంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడాను వేలాది మంది ప్రజలు వస్తున్నారు. ఆ భయపడాల్సినటువంటిది కూడాను ఏం వాళ్ళు హక్కుగా అడుగుతున్నారే తప్ప, మీరిచ్చిన హామీలు అడగడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప లేనివి ఇవ్వమని చెప్పలేదు. మీరు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయ్యా అనేటువంటిది మాత్రమే అడుగుతున్నారు. అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇందాక పురుషోత్తమన్న కూడా చెప్పారు, అసెంబ్లీలో కూడాను ప్రజెంటేషన్ ఇస్తూ ఎవడొచ్చినా కూడాను నేను అమలు చేసేటువంటి ఏదైతే పథకాలు ఉన్నాయో వాటిని పక్కదారి పట్టించేటువంటి అవకాశమే లేదు. వాటిని అమలు చేయకుండా ఏ ప్రభుత్వం అయినా వచ్చినా, ఆ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మేము వచ్చినా లేకపోతే ఇంకొకరు వచ్చినా కూడాను మేము అమలు చేసే పథకాలను కాదు అనేటువంటి ధైర్యము ఎవరు కూడా లేదు, చెయ్యలేరు. దానితో పాటు అదనపు హామీలు ఇస్తున్నారు. ఇది చాలా బడ్జెట్ లో అసలు సాధ్యమయ్యే పని కాదని చెప్పారు కాబట్టి ఈ రోజు ఒక ఫస్ట్ ఇయర్ దంతా కూడా మొత్తం ఎగ్గొట్టి ఈ రోజు మాయ చేస్తున్నారు. అది కూడా ఒక 2 పథకాలు పార్షియల్ గా అమలు చేశారు. 2 పథకాలు 143 ప్లస్ సూపర్ 7 లో 150లో పార్షియల్ గా మాత్రం అమలు చేశారు. ఈ రోజు వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయలేదు. అమలు చేసేంత వరకు ప్రజలు నిందిస్తారు, మేము నిందిస్తూనే ఉంటాం.